ఇంకోటి ఏంది అయ్య గారు అంటే మీరున్న కాలంలో ఒకప్పుడు అప్పుడు మంచి ఫుడ్ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఉంటుండే వాస్తవానికి. అంటే బంధాలు, ప్రేమలు, ఒక రిలేషన్ ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మన రిలేషన్ ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటది అనే రకంగా వెళ్ళిపోతుండ్రి. ఇప్పుడు ఏమైతుందంటే అయ్య గారు, ఇప్పుడున్న కాలంలో వీడు ఒకటి లేకుంటే నాకు మంచిగా ఉంటది, వీడిని ఏ రకంగానన్నా సరే లొంగ తీసుకొని ఏ రకంగా అది చేస్తే మంచిగా ఉంటుంది అంటే కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కాలంలో ఎక్కువ అయిపోయింది. అసలు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంటుంది? అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, ఒక పెద్ద ఇంట్లో కుటుంబ పెద్ద చెప్తే అందరు వినేవాళ్ళు, అప్పుడే మంచిగా ఉండే వాస్తవానికి. మరి మనుషులు కూడా వేష భాషలు, మరి ఆ యొక్క కుటుంబ పెద్ద ఆయన క్రింద, ఆయన గొడుగు కింద, కుటుంబ పెద్ద క్రింద మనం బతికేవాళ్ళం. అదే కరెక్ట్. ఇది తప్పు, స్వార్థం. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, ఎవరు చూసుకుంటారు? నానే వాళ్ళు నలుగురున్నారా? నలుగురు లేరు. పైసలు ఉన్నాయి కానీ నలుగురు ఎవరు సేవకు లేరు. మరి మనం చిన్నప్పుడు ఒకటో మరి మామూలుగా మనము మానవ అంటే మనిషి అంటే MONEY, మన అంటే డబ్బు, SHE అంటే ఇంగ్లీష్ లో స్త్రీ, ఆమె అని అర్థం. అందమైన స్త్రీ ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం, ఇవన్నీ ఇమేజ్ పెడితే మనిషికి డ్యామేజ్ అవుతాయి, చెడ్డవి. మరి ఈ ప్రేమ అంటే రెండు శరీరాలు కలవడమే కాదు, రెండు మనసులు కలవడం, అది నిజమైన ప్రేమ. దేశ ప్రేమ ఉంది, మనుషుల మధ్య ప్రేమ ఉంది, రకరకాల ప్రేమతత్వాలు. అయితే మరి వెనుకటి రోజులలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబ పెద్ద చెప్తే కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత. ఆ విధంగా రాముని తత్వం ఎట్లనో అట్లా కుటుంబ పెద్ద చెప్తే అది